లైఫ్ లో అందరూ తింటున్నారు మినిమం, కానీ ఇక్కడికి వస్తే అందరూ పక్కా తింటారు మాక్సిమం. ఎందుకంటే ఇది హోటల్ మిలీనియం. ఇక్కడ రుచులు ఉంటాయి గ్రాండ్ గా, క్వాలిటీలో ఉంటుంది బ్రాండ్. అదే హోటల్ మిలీనియం గ్రాండ్. అందుకే లేట్ చేయకుండా పదండి విందుకు. వావ్, లోపల రాగానే అంబియన్స్ చాలా వార్మ్ వెల్కమింగ్ చెప్పింది. ఎందుకంటే లైటింగ్ చాలా కూల్గా ఉంది. ఒక గ్రీన్ షేడ్, ఒక బ్లూ షేడ్ ఫ్లోర్ పైన అంతా మనకి కనిపిస్తుంది. అండ్ ఇక్కడికి రాగానే మనం కూడా ఒక మిలీనియర్ ఏమో అన్న ఫీలింగ్ కల్పిస్తుంది మనకి హోటల్ మిలీనియం గ్రాండ్. ఎందుకంటే చూడండి, లుక్ ఎట్ ద సీటింగ్, ఎంత గ్రాండ్గా ఉంది కదా, ఎంత రిచ్గా ఉంది కదా. అండ్ ద కర్టెన్ కాంబినేషన్ ఆల్సో, ఆ కాంబినేషన్ కలర్స్ కానివ్వండి, అసలు ఆ కర్టెన్ ప్యాటర్న్ కానివ్వండి, చాలా రిచ్గా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ టేబుల్ ఈజ్ అన్ బ్రౌన్ కలర్, టేబుల్ ఏమో బ్రౌన్ కలర్లో ఉంది. అండ్ హ్యాండ్ నాప్కిన్ క్రీమ్ కలర్లో ఉంది. ఇది కూడా చాలా రిచ్గా అనిపిస్తుంది నాకు. అంత చాలా సింపుల్గా ఉంది. మనం హ్యాపీగా కూర్చొని వేసుకొని తినేసేయచ్చు అనమాట. అండ్ ఇక్కడ సీటింగ్ రెక్సిన్ బ్లాక్ కలర్ రెక్సిన్ చైర్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో సోఫా. కూర్చుంటే ఎంత కంఫర్టబుల్గా ఉంది. సో నేను ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాను కదా, ద డిస్టెన్స్ బిట్వీన్ చైర్ అండ్ ద టేబుల్ షుడ్ బి పర్ఫెక్ట్, సో దట్ మనం కంఫర్టబుల్గా తినొచ్చు. సో ఇక్కడ కూడా నాకు చాలా చాలా కంఫర్టబుల్గా అనిపించింది సీటింగ్. నాలాంటి కొట్టేవాళ్ళు హ్యాపీగా కూర్చొని హ్యాపీగా తినేసేయచ్చు అనమాట. మరి ఇక్కడ ఎంత గ్రేట్ టేస్ట్ ఉంది ఫుడ్లో చెప్తాను, కానీ దానికన్నా ముందు ఇదొక్కటే కాదండి. ఇక్కడికి రాగానే ఇంకా చాలా పెద్ద, హాల్ చాలా పెద్దగా ఉంది. సో ఆ హాల్ అంతా కూడా మనం ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. దిస్ ఈస్ ద సర్ప్రైజ్. ఎస్, హాల్లోకి ఎంటర్ అవ్వగానే హోటల్ మిలీనియం గ్రాండ్ లో మనకి ఇంకా అట్రాక్టివ్ గా అనిపించేది ఇక్కడ బఫే. అండ్ ఈ బఫే ఎంత కలర్ఫుల్ గా ఉందంటే డాన్స్ ఫ్లోర్ లా అనిపిస్తుంది ఇక్కడ ఉన్న ఫ్లోరింగ్ అంతా కూడా. సో ఇక్కడ అన్ని డిషెస్ ఉన్నాయి. స్టార్ట్ చేసేది వెల్కమ్ డ్రింక్ తో, కాబట్టి ఇక్కడ స్ట్రాబెరీ మింట్ ఫిన్ వెల్కమ్ డ్రింక్ ఉంది. వెల్కమ్ డ్రింక్ అయిపోయిన తర్వాత వెజ్ మ్యాంచో సూప్, చికెన్ మ్యాంచో సూప్, కట్ ఫ్రూట్, గ్రీన్ సలాడ్, కిమ్చి సలాడ్, రోటీ, బటర్ నాన్, చికెన్ డ్రై మంచూరియా, హరియాలి ముర్గ్ టిక్కా, మటన్ మసాలా, ఎగ్ కర్రీ, చికెన్ బిర్యానీ, చిల్లీ పొటాటో, మిర్చి కా సాలన్, రాయితా, అది కామనే బిర్యానీలో కాంబినేషన్, వెజ్ హరాభరా కబాబ్. వావ్, యమ్మీ యమ్మీ డిషెస్ ఉన్నాయి. అక్కడితో అయిపోలేదు, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. కఢాయి పనీర్, పాపడ్, గోబీ మటర్, ప్లెయిన్ కట్, టొమాటో చట్నీ, ఘీ, సాల్ట్, షుగర్, పచ్చడి, వెజ్ సింగపూర్ నూడిల్స్, బేబీకార్న్ మంచూరియా వెట్, ఇందాక డ్రై చూసాం, ఇప్పుడు వెట్, పాలకూర పప్పు, కార్న్ పులావ్, వెజిటేరియన్స్కి పండగే పండగ, ప్లెయిన్ రైస్, సాంబార్, రసం, గోబీ పకోడా, సేమియా పాయసం, రసగుల్లా. వావ్, ఇంతే అనుకుంటున్నారా? దీని తర్వాత ఐస్ క్రీమ్ కూడా ఉంది, అది కూడా 4 ఫ్లేవర్స్. ఇవన్నీ ఈ 36 ఐటమ్స్ జనరల్గా బయట హోటల్స్లో అయితే ఒక 1500 ఉంటుంది. తక్కువలో తక్కువ 1000 రూపీస్ అండి. ఇంతకంటే తక్కువ ఉంటుందా? ఉండదు. ఉంటే మీరు చెప్పండి, కానీ నేను చెప్తున్నాను, హోటల్ మిలీనియం గ్రాండ్లో ఈ 36 ఐటమ్స్ బఫేలో యూ విల్ గెట్ ఇట్ అట్ ఓన్లీ ₹249. వావ్ అనుకుంటున్నారా? వావ్ అని అనుకోవడం కాదండి, మీరు మియాపూర్లో ఇన్ని ఐటమ్స్ నేను టేస్ట్ చేశాను. రాగానే పాపం ఎంత మంచోళ్ళు అంటే, బఫే ఈజ్ ఓపెన్ మేడం, రండి తినండి అన్నారు. నేను మొత్తం అన్ని ఐటమ్స్ తినేసాను, ఆ తర్వాతే షూట్ స్టార్ట్ చేశాను అనమాట. సో ఇన్ని ఐటమ్స్ చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ ₹249 అంటే కంప్లీట్ పైసా వసూల్ అనమాట. సో యూ షుడ్ డెఫినెట్లీ నాట్ మిస్ హోటల్ మిలీనియం గ్రాండ్ అండ్ మియాపూర్. సో మిలీనియం గ్రాండ్ లో ఉన్న అంబియన్స్ చూసారు, ఆ తర్వాత సీటింగ్ పొజిషన్స్ చూసారు, ఎంత సీటింగ్ కెపాసిటీ ఉందో చూసారు, బఫేలో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో కూడా చూసారు. కానీ ఇంతే కాదు, ఇంకా పీడిఆర్స్ కూడా ఉన్నాయి. ఆ పీడిఆర్స్ ఎంత ఎక్సైటింగ్ గా, ఎంత బాగున్నాయో, ఎంత రిచ్ గా ఉన్నాయో మీరే ఇప్పుడు చూద్దు కానీ రండి. దిస్ ఈస్ ద పీడిఆర్. వావ్, ఎంత బాగుందో కదా పీడిఆర్. చాలా లాంగ్ ఉందండి. ఇక్కడ నాకు తెలిసి ఒక 30 మెంబర్స్ సీటింగ్ కెపాసిటీ ఉంది. అండ్ సేమ్ బయట మనం ఎలా చూసామో సీటింగ్ సేమ్ అట్లానే ఉంది. సోఫాస్ ఉన్నాయి, అండ్ అన్ని సోఫాసే ఉన్నాయి, చైర్స్ లేవు. సో వావ్, లుక్ ఎట్ ద వాల్. ఓ మై గాడ్, వాల్ టెక్స్చర్ ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఐ వాంట్ టు టచ్ ఇట్. వావ్, ఇది చూడగానే యాక్చువల్గా టచ్ చేయాలనిపించింది. అండ్ టచ్ చేసిన తర్వాత సర్ప్రైజ్, రఫ్గా ఉంది, సాఫ్ట్గా ఉంది, కూల్గా ఉంది.
యాక్చువల్గా హోటల్ మిలీనియం గ్రాండ్ లో ఎంటర్ అయిన వెంటనే రిచ్ అన్న ఫీలింగ్ కలిగింది ఇక్కడ అంబియన్స్ చూస్తే. అండ్ పీడిఆర్ లో కూడా రిచ్ అన్న ఫీలింగ్ ఇంకొకసారి కలిగింది. దట్ ఈజ్ ద హోటల్ మిలీనియం గ్రాండ్. మరి ఇక్కడ ఉన్న సీటింగ్ చూసేసాము, అంబియన్స్ చూసేసాము, నేనైతే బఫే టేస్ట్ కూడా చూసేసాను, కానీ మీరు టేస్ట్ చేయలేదు కదా. అయినా బఫే ఒక ఎత్తు అయితే మన కోసం స్పెషల్ గా తయారు చేసే ఐటమ్స్ ఇంకో ఎత్తు ఉంటాయి కదా. అంటే మనం మెనూ కార్డ్ చూడాలి కదా. మెనూ కార్డ్ చూడాలంటే ఇక్కడ హోటల్ మేనేజర్ తో మాట్లాడాలి కదా. సో రెస్టారెంట్ మేనేజర్ తో మాట్లాడిద్దాం పదండి ముందుకు. I got the menu. మరి మెనూలో ఐటమ్స్ చూస్తాను, చదువుతాను, కానీ అవి ఎంతవరకు అర్థమవుతాయి కదా, అంతగా అర్థమవు కదా. అందుకే మేనేజర్ ఉంటే ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి, కాజల్కి స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తారు కాబట్టి మేనేజర్తో మాట్లాడదాం. హలో దినేష్ గారు, వెల్కమ్ టు పదండి విందుకు. మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎంత? 15 years. ఓకే, ఈ ఎక్స్పీరియన్స్ లో నాలాంటి అందమైన అమ్మాయిలు ఎంతమంది వచ్చారు? జనరల్ గా వస్తూనే ఉంటారు. బాగా మొహమాట పెట్టేస్తున్నాను. సరే, ఇంకా మిమ్మల్ని మొహమాట పెట్టను. మీరు చెప్పండి, హోటల్ మిలీనియం గ్రాండ్ లో ఏది స్పెషాలిటీ, స్పెషల్ ఐటమ్ ఏంటి? అండ్ ఈ మెనూలోంచి నాకు ఏం మెనూ ఓపెన్ చేయగానే ఇదే కనిపిస్తుందండి. నేను ఇందాక చెప్పాను కదా, 249 రూపీస్కి మాత్రమే 36 ఐటమ్స్. ఎస్, సో ఫస్ట్ ఇదే పెట్టారంటే అండ్ ఎంటర్ అవ్వగానే బఫే కనిపిస్తుందంటే హోటల్ మిలీనియం గ్రాండ్ కి ఇది పెద్ద హైలైట్ అన్నమాట. సో ఇది ఒక పెద్ద హైలైట్. మరి హోటల్ మిలీనియం గ్రాండ్ కి ఇంకేంటి హైలైట్స్? తందూరి, చైనీస్, పెంట్రీ ఐటమ్స్, చాలా డిఫరెంట్ ఐటమ్ ఉంది. వావ్, అందులోంచి స్పెషల్ డిష్ ఏంటి? అంటే హోటల్ మిలీనియం గ్రాండ్ కి వస్తే ఇది ఖచ్చితంగా టేస్ట్ చేయాలి అట్లాంటి. మా దగ్గర తందూరి ఫ్లాటర్ ఉన్నాయి, స్పెషల్ ఫ్లాటర్ ఉన్నాయి. తర్వాత మటన్ గులాబీ షేక్ కబాబ్. మీరు మటన్ అనండి చాలు, నాకు నోట్లో నీళ్లు ఊరుతాయి. మటన్ గులాబీ షేక్, రోషని టిక్కీ, వెజ్ స్టార్టర్, చాలా వెరైటీ స్టార్టర్ కూడా ఉంటాయి. ఓకే, మీరు నా కోసం ఏం ఐటమ్స్ ఆర్డర్ చేస్తున్నారు చెప్పండి. మీకు ఇంకా చాలా ఐటమ్ మేము మటన్ గులాబీ షేక్ కబాబ్, రోషని టిక్కీ, ఇంకా సలాడ్స్ లో స్పెషల్ ఉన్నాయి. మాది రసగుల్లా, ఇంకా చాలా ఉన్నాయి. మీకే అర్థమవుతుంది ఆటోమేటిక్. అన్ని నేను చెప్పాలండి, తింటేనే. అన్ని నేను చెప్పానండి, నవ్వుతూ ఈయన ఎంత పెద్ద సెటార్ వేసేసారు. అన్ని నేను చెప్పేస్తానా, మీరు వస్తే చూడండి సర్ప్రైజ్ అవన్నీ అని. సో మీరు మాట్లాడేటప్పుడు మీ లాంగ్వేజ్ కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. మీరు తెలుగు వాళ్ళేనా? తెలుగు బేసిక్ గా బార్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ తెలుగు. ఏ ఏరియా మాది? యాక్చువల్ పలాష. ఓకే, నైస్ మీటింగ్ యూ అండి. తొందరగా ఆర్డర్ చేసేయండి, నేను అవన్నీ తినేస్తాను. వావ్, నా కోసం రెడీ చేస్తారంట. నేను కూడా రెడీగా ఉన్నాను తినడానికి. మరి ఎలాంటి ఐటమ్స్ వీళ్ళు నా కోసం ఆర్డర్ చేశారో ఇంకాసేపట్లో తెలుస్తుంది. ఇప్పుడు కాజల్ చాలా ఎక్సైటింగ్ గా కనిపిస్తుంది. మొహం మీద ఒక వెలుగు వచ్చేసింది. ఎందుకు అంటే నా ముందు అంతకు మించిన వెలుగు కనిపిస్తుంది. అండ్ దే ఆర్ ది ఐటమ్స్, స్టార్టర్స్, మెయిన్ కోర్స్ అన్ని కూడా నా ముందుకు వచ్చేసాయి. సో ఎక్కడికైనా మనం బఫేలో కానీ లేదా ఎక్కడికైనా మనం జనరల్ గా వెళ్తే దేంతో స్టార్ట్ చేస్తారు? సలాడ్ తో స్టార్ట్ చేస్తారు. అండ్ ఫర్ ది ఫస్ట్ టైం, అంటే కాజల్ పదండి విందుకులో వచ్చిన తర్వాత ఫర్ ది ఫస్ట్ టైం నాకు ఫస్ట్ సలాడ్ సర్వ్ చేశారు, విచ్ ఇస్ సో గుడ్. యా, హోటల్ మిలీనియం గ్రాండ్ ఇస్ సో గుడ్, ఐఎమ్ లవింగ్ ఇట్. అండ్ నాకు ఫస్ట్ సర్వ్ చేసిన ఐటమ్ ఈజ్ మెక్రోనీ కాక్లెట్ సలాడ్ అనమాట. మెక్రోనీస్ ఉన్నాయి, అందులో మైనీస్ కనిపిస్తుంది. అండ్ ది డెకరేషన్, ఓ మై గాడ్, సీ ద ప్రెజెంటేషన్ అండి. ఎంత మంచిగా బీట్రూట్ తో ఫ్లవర్, క్యారెట్ తో ఫ్లవర్స్, ఆ తర్వాత కుకుంబర్ తో మంచిగా చిన్న స్లైసెస్ కట్ చేసి ఇక్కడంతా చాలా కూల్ గా ప్రెజెంట్ చేశారు. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు టేస్ట్ ఇట్. ఎట్లా ఉంటుందో ఈ మెక్రోనీ కాక్లెట్ సలాడ్, తిందాం. ఐఎమ్ నాట్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మెక్రోనీ, బట్ దెన్ మైనీస్ అంటే చాలా ఇష్టం. లెట్స్ సీ హౌ ఇట్ టేస్ట్. చాలా కమ్మగా ఉంది. అండ్ ఈ మైనీస్ కొంచెం టేస్ట్ డిఫరెంట్ ఉంది. ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. ఎప్పుడు చెప్పే డైలాగే, షెఫ్ని అడిగి కనుక్కుంటా తర్వాత.
ఒకటి తింటే ఖచ్చితంగా మీరు ఆపలేరు, ఇంకా ఇంకా తినాలనుకుంటారు, అంత టేస్టీగా ఉంది. సో ఐఎమ్ డన్ విత్ దిస్. సో నెక్స్ట్ ఐటమ్, నెక్స్ట్ గజిబిజి ఐటమ్. యాక్చువల్లీ చూడడానికి చాలా గజిబిజిగా ఉంది. అండ్ ఆ ఐటమ్ ఏంటి అంటే పనీర్ ఆక్టోపస్ విత్ బెల్గమ్ సాస్. ఓకే, ఇది పనీర్ ఆక్టోపస్, ఇది బెల్గమ్ సాస్, పల్లీలతో చేస్తారంట. బట్ దెన్ ఆక్టోపస్కి ఎన్ని కాళ్ళు ఉంటాయండి? 8 కాళ్ళు ఉంటాయి. కానీ ఇక్కడ 70 కాళ్ళు 80 కాళ్ళు ఉన్నట్టు అనిపిస్తుంది. ఓకే, చాలా క్రిస్పీగా ఉంది, చూడ్డానికి కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు వరకు నేను నా లైఫ్లో ఇట్లాంటి ఐటమ్ చూడలేదు, నా లైఫ్లో ఇట్లాంటి ఐటమ్ టేస్ట్ చేయలేదు. సో ఫస్ట్ టైం నేను పదండి విందుకు ద్వారా టేస్ట్ చేయగలుగుతున్నాను. యవిగో. చాలా క్రిస్పీ ఉంది. నేను మాట్లాడుతుంటే సౌండ్ వస్తుందా? అంత క్రిస్పీగా ఉంది. అండ్ ద ప్రెజెంటేషన్ వాజ్ ఆల్సో సో కూల్. ఎంత కూల్ ఉందో ప్రెజెంటేషన్, సింపుల్ సోబర్గా ఉంది. ఆక్టోపస్ పేరుకి తగ్గట్టే చాలా కాళ్ళు కూడా కనిపిస్తున్నాయి. అన్నీ ఇట్లా ఇట్లా ఉన్నాయి. 1 2 3 4 మొత్తం 4 పీసెస్ ఇచ్చారు. వెజిటేరియన్స్కి దిస్ విల్ బి అ ట్రీట్, దే విల్ లవ్ ఇట్. ఐఎమ్ డన్ విత్ ది స్టార్టర్. మరి నెక్స్ట్ స్టార్టర్ ఏంటో చూద్దాం. సో నెక్స్ట్ ఐటమ్ స్పినిచ్ కార్న్ డంప్లింగ్స్. చాలా బాగున్నాయి. చూడడానికి చిన్న చిన్న బాల్స్ లాగా, అంటే వెజ్ మంచూరియా లాగా అనిపిస్తుంది చూడ్డానికి మాత్రమే. కానీ దీస్ ఆర్ కార్న్ బాల్స్. చూస్తుంటేనే అర్థమవుతుంది దే ఆర్ గోయింగ్ టు బి వెరీ వెరీ క్రిస్పీ అని. కానీ తినబోతూ రుచి ఎందుకు, తినేద్దాం. తిన్నాక చెప్తాను రుచి ఎలా ఉందో. నాకు ఇక్కడ కార్న్ కనిపిస్తుంది, చాలా బాగా ఫ్రై అయ్యాయి, అందుకే ఐ కెన్ సీ ద గోల్డెన్ బ్రౌన్ కలర్ హియర్. ఐఎమ్ నౌ గోయింగ్ టు టేస్ట్ దిస్. వావ్, డెలిషియస్ ఉంది. అండ్ వెజిటేరియన్స్కి ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఐఎమ్ డన్ విత్ దిస్ ఐటమ్ టూ. నెక్స్ట్ నాన్ వెజ్ వస్తుందా, వెజ్ వస్తుందా చూద్దాం. నెక్స్ట్ ఐటమ్ నా ఫేవరెట్ ఐటమ్, మటన్ స్టార్టర్. మటన్ గులాఫీ షీక్ కబాబ్ అంట. ఇంకేం మాట్లాడు, నేను డైరెక్ట్గా టేస్ట్ చూసేస్తా. మటన్ ల్యామ్ ఫ్లేవర్ ఏదైతే ఉందో అది చాలా క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ కొంచెం స్వీట్గా ఉంది. ఏవో ఫ్రేగ్రెన్సెస్ వేశారండి, ఏవో స్పైసెస్ వేశారు. అది నేను ఎప్పుడు తినలేదేమో అనిపిస్తుంది. కొంచెం ఇలాచీ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. అథెంటిక్ హైదరాబాదీ ఐటమా ఇది అన్న డౌట్ కూడా వస్తుంది, ఎందుకంటే అట్లా అనిపిస్తుంది. సో స్టార్టర్స్ అన్నీ అయిపోయాయి. Now let's go to main course. ఇప్పుడు మెయిన్ కోర్స్ చాలా ఎక్సైటింగ్ గా ఉందండి. ఎప్పుడు నేను కర్రీ ఒక పాట్ లో ఉండగా చూడలేదు, అట్లా సర్వ్ చేయలేదు. పాట్ బిర్యానీ చూసాను కానీ పాట్ కర్రీ ఫర్ ది ఫస్ట్ టైం చూస్తున్నాను. అండ్ దిస్ ఇస్ కాల్డ్ మట్కా ముర్గ్, అంటే ఇందులో చికెన్ ఉంటుందన్నమాట. సో ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ దిస్. ఐఎమ్ సో ఎక్సైటెడ్, అసలు లోపల ఎట్లా ఉంటుందో అని చూడాలి. ఇది తీస్తే గుమగుమలా మంచి కమ్మనైన వాసన వస్తుంది. సో ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు సర్వ్. అండ్ దీంతో పాటు వీళ్ళు నాకు ఇచ్చిన 2 నాన్స్, ఏ నాన్ అయినా మనం వేసుకోవచ్చు. ఒకటి లచ్చ పరాటా ఇచ్చారు, ఇంకొకటి గార్లిక్ నాన్ ఇచ్చారు. సో లెట్స్ టేక్ గార్లిక్ నాన్. గార్లిక్ నాన్తో పాటు ఈ మట్కా ముర్గ్ ఎట్లా ఉంటుంది కావాలా, తింటారా? వావ్, ఇప్పుడు వరకు తిన్న అన్ని ఐటమ్స్లో ది బెస్ట్, సింప్లీ అమేజింగ్. కొత్తిమీర ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తుంది ఇందులో. అన్ని ఇంగ్రీడియంట్స్ నాకు తెలిసి ఖచ్చితంగా మ్యారినేట్ చేసి ఉంటారు ఇది, అందుకే చికెన్లోకి అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా అది అబ్జార్బ్ చేసుకుని ఇంత మంచి టేస్ట్ ఇస్తుంది. అమేజింగ్. మెయిన్ కోర్స్లో ఈ ఐటమ్ అయిపోయింది. మరి నెక్స్ట్ ఐటమ్ అండ్ నెక్స్ట్ ఐటమ్ పుదీనా హరా ధనియా సబ్జీ. ఇక్కడ చాలా గ్రీన్గా కనిపిస్తుంది.
పుదీనా హరా ధనియా అంటే కొత్తిమీర అనమాట. కొత్తిమీరని హరా ధనియా అంటారు. సో దీంతో పాటు నాకు మష్రూమ్స్లా అనిపిస్తుంది, కానీ ఇందులో ఆలు ఉందా మష్రూమ్ ఉందా అనేది నాకు తెలియదు, ఎందుకంటే ఇది ఒక వెజ్ మెయిన్ కోర్స్. అండ్ దీంతో పాటు కాంబినేషన్ వచ్చేసి లచ్చా పరాఠా. ఓకే, సో లచ్చా పరాఠా సర్వ్ చేసేసుకున్నాను. అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు సర్వ్ దిస్. మనం జనరల్గా దీన్ని మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అని పిలుచుకుంటూ ఉంటాము, కానీ మిలీనియం గ్రాండ్ స్పెషాలిటీ ఏంటి అంటే పుదీనా హరా ధనియా సబ్జీ. ఓకే, సో టేస్ట్ చేసేద్దాం. అన్ని రకాల వెజిటబుల్స్ ఉన్నాయి ఇందులో. గ్రీన్ టేస్ట్ ఎక్కువ ఉంది, వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయి, అన్నీ బాగా మిక్స్ అయిపోయి వెజిటేరియన్స్కి బాగా నచ్చే టేస్ట్ ఒకటి వస్తుంది. నేను నాన్ వెజ్ లవర్ కాబట్టి నాకు నాన్ వెజ్ టేస్టే నచ్చుతుంది, బట్ దిస్ ఈజ్ ఆల్సో టూ గుడ్. సో వెజిటేరియన్ లవర్స్ ఖచ్చితంగా ఈ డిష్ టేస్ట్ చేయాల్సిందే. మరి అయిపోయిందండి, స్టార్టర్స్ అయిపోయింది, మెయిన్ కోర్స్ కూడా అయిపోయింది. మరి మిగిలిందేంటి? డెజర్ట్స్. వెళ్ళిపోదాం డెజర్ట్స్లోకి. డెజర్ట్స్ లో ఫస్ట్ వచ్చేసింది నా ఫేవరెట్ రసగుల్లా. గులాబ్ జామున్ అన్న రసగుల్లా అన్న నాకు చాలా చాలా ఇష్టం. అండ్ ఇది చూస్తుంటే ఈ రసగుల్లా వావ్ ఎంత సాఫ్ట్ ఉందో, ఓ మై గాడ్. జనరల్గా రసగుల్లా బయట ఎక్కడైనా బఫేస్లో కానీ ఎక్కడైనా తింటుంటే అది చాలా గట్టిగా ఉంటుంది, చేత్తో తీసుకుని నోట్లో పెట్టుకుని రబ్బర్లా నవలాల్సిన పరిస్థితి అనమాట. కానీ దిస్ ఇస్ వెరీ సాఫ్ట్. మీరే చూసారు కదా, జస్ట్ ఇట్లా అంటే ఇట్లా వచ్చేసింది. ది బెస్ట్ రసగుల్లా ఆఫ్ మై లైఫ్. ఇందులో చిన్న చిన్నగా డ్రై ఫ్రూట్స్ కూడా కనిపిస్తున్నాయి. బాదాం ఉంది, పిస్తా ఉంది, ఇది బాదామే, కాజు కూడా ఉన్నాయి, కాజు ఫ్లేక్స్ ఉన్నాయి. సో డ్రై ఫ్రూట్స్తో కలిపి. అండ్ రసగుల్లా యాక్చువల్గా ఎక్కువ స్వీట్ ఉందనుకోండి తినలేము, ఎగ్గట్ వచ్చేస్తుంది. కానీ ఇట్లా ఇంత స్వీట్నెస్ ఉంటే ఎన్ని రసగుల్లాలైనా తినేసేయచ్చు అనమాట. సో దిస్ ఇస్ వెరీ వెరీ టేస్టీ. 100 out of 100 ఇచ్చేస్తాను నేను. 10 out of 100 ఇచ్చేసిన తప్పలేదు. డెలిషియస్లీ ఆసమ్. మరి ఇన్ని డిఫరెంట్ డెలిషియస్ ఐటమ్స్ నేను టేస్ట్ చేశాను కదా, ఎలా చేశారు, అసలు ఏంటవి, దీని లోపల ఉన్నది ఏంటి, అవన్నీ కనుక్కోవాలి కదా. అందుకే షెఫ్స్ తో మాట్లాడదాం ఇంకాసేపట్లో. ఎంత మంచి ఫుడ్ తిన్నానండి. అండ్ అందులో నాకు బాగా నచ్చింది ఆక్టోపస్ స్ప్రింగ్ రోల్, ఏదో నాకు పేరు సరిగ్గా గుర్తులేదు, ఆక్టోపస్ లా ఉంది కదా, ఎంత బ్రౌన్గా ఎంత బాగుందో అది. ఇంకొకటి మటన్ షీక్ కబాబ్, మటన్ ఏదో ఉంది, అదొకటి. మటన్ ఉందంటే ఖచ్చితంగా నోరు ఊరుతుంది. అండ్ దట్టు అంత టేస్టీ ఫుడ్ తిన్నాక నాకు మాటలు కూడా రావట్లేదు, అందుకే నేను మాట్లాడించాలనుకుంటున్నాను షెఫ్తో. హాయ్, ఆప్కా నామ్? मेरा नाम चित्तरंजन दास. सुशांत नायक. आपका? शेख रियाजुद्दीन. అజయ్ నాయక్. సో నలుగురు షెఫ్స్ కలిసి అంత అద్భుతమైన వంటలు వండారనమాట. సో आपने क्या बनाया? पुदीना हरा सब्जी है. हाँ, और एक मटका मुर्गा है. అచ్చా. తింటూ వావ్ యమ్మీ అన్నాను కదా, మట్కా చికెన్ అదనమాట. मटन गुलाफी शीख कबाब बनाया. अच्छा, तो आपने बनाया है. ना फेवरेट मटन నేనేనండి చేసింది. ओके, सो आप कैसे बनाया? उसको मैरिनेशन करके डालेंगे जब, और ग्रीन चिली डाल के उसको मैश करके कीमा करके उसको बनाया. अच्छा, मैरिनेशन आप कितने घंटों का किया है? मैक्सिमम 1.5 years. ओके, सो మటన్ గులాఫీ షీక్ కబాబ్, మటన్ గులాఫీ షీక్ కబాబ్ ఇది తినాలి అంటే ఒక 3-4 hours శ్రమ ఉంటుందన్నమాట, అందుకే అది అంత టేస్టీగా ఉందండి. आपने क्या क्या बनाया? सलाद रहता. सलाद. अच्छा, तो आपने कैसे बनाया वो सलाद? माइक्रो नहीं है, माइक्रोन सलाद है. हाँ, माइक्रोन सलाद जो माइनस डाल के बना दे. और डेजर्ट भी आप ही ने बनाया. ओके, तो रसगुल्ला आपने बनाया. वाव, ఎంత సాఫ్ట్, ఎంత బాగుందండి రసగుల్లా. बहुत ही बढ़िया बनाया, मुझे बहुत ही पसंद आया. थैंक यू सो मच. और आपने क्या बनाया? मैं एक पनीर ऑक्टोपस बनाया. अच्छा, तो ऑक्टोपस बनाने वाले आप ही हो? क्या कैसे बनाते हो ऑक्टोपस?
चल पनीर की छोटा काट के हाँ एक क्यूब साइड का काट के और उसमें स्प्रिंग रोल पत्ता से काट के जैसा ऑक्टोपस का टाइप का जैसा बना के फ्राई करते हैं उसमें। అచ్చా అందులో పనీర్ ఉంది అని నాకు అర్థమైంది, పనీర్ టేస్ట్ నాకు బాగా అర్థమైంది, కానీ అది ఒక డిఫరెంట్ మేనర్లో ఒక డిఫరెంట్ స్టైల్లో వండుతారనమాట. कैसे बनाया आपने? वो बहुत ही ब्राउन था और बहुत ही ऑक्टोपस के शेप में था. कैसे बनाया? कितने घंटे लगे आपको बनाने? कम से कम आधा घंटा लगता है मैडम. ఓ 30 मिनट्स లో అయిపోతుందంట. ఓకే वो फ्रेश ऑयल में फ्राई करना है उसमें. हाँ. और रोज जो स्प्रिंग रोल पत्ता है उसमें काट के इसमें स्टॉप करके फ्राई करना है. ఓకే और उसमें मसाला जो है गार्लिक जिंजर और ग्रीन चिली चॉप करके उसमें मैरिनेट करना. ओके मुझे एक डाउट है एक्चुअली. हम लोग घर में जब भी कुछ भी बिरयानी या कुछ तो बनाना है तो हम लोग क्या करते हैं, जिंजर गार्लिक पेस्ट खरीद के बाहर से हम लोग बना देते हैं. आप लोग भी वैसे ही जिंजर गार्लिक पेस्ट खरीद के बना देते ना? तो आप नहीं वो तो रेडीमेड के लिए, लेकिन नेचुरल बोल तो अपना जो सबूत वाला जिंजर गार्लिक उसमें करो तो टेस्ट अलग रहता. हाँ वो तो आप खुद जिंजर गार्लिक पेस्ट बना के बनाते हो? जी वेरी नाइस, इट वॉज वेरी नाइस टॉकिंग टू यू. आप बहुत बढ़िया काम कर रहे हो और आप लोग ऐसे ही अच्छा टेस्टी फूड बनाते रहिए और मिलेनियम ग्रैंड में जो भी लोग आते हैं उन लोगों को ऐसे ही सर्व करते रहिए, टेस्टी टेस्टी फूड बनाते रहिए. థ్యాంక్ యూ సో మచ్. थैंक यू मैम. హోటల్ మిలీనియం గ్రాండ్ మియాపూర్లో ఉంది. ఇక్కడ అంబియన్స్ సూపర్, షెఫ్స్ సూపర్ డూపర్, మేనేజర్ అండ్ హాస్పిటాలిటీ ఇంకా సూపర్, టేస్టీ ఫుడ్ ఆహాహా చాలా చాలా బాగుంది. ఇవన్నీ ఇట్లా ఉండడానికి ఒక్కళ్ళే కారణం అండి. ఎవరు? ఈ హోటల్ ఇక్కడ స్టార్ట్ చేయడానికి డబ్బులు పెట్టిన వాళ్ళు, అంటే ఎండి గారు. ఎస్ హీఈస్ ప్రవీణ్. హలో అండి, వెల్కమ్ టు పదని విందుకు. ఎలా ఉన్నారు? కంగ్రాచులేషన్స్. ఐ లవ్ ద ప్లేస్, ఐ లవ్ ద ఫుడ్, ఐ లవ్ ది హాస్పిటాలిటీ. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు మియాపూర్ లో ఇక్కడ ఒక హోటల్ స్టార్ట్ చేయాలి అన్న ఐడియా ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది? బేసిక్గా ప్రతి హోటల్ కూడా మెయిన్ రోడ్స్లోనే ఉంటాయి అండ్ దే టార్గెట్ ఓన్లీ ఫ్లోటింగ్ పాపులేషన్ వాట్ ఎవర్ ఫ్లోటింగ్ క్రౌడ్. ట్రూ. సో మా ఐడియా ఏంటంటే బేసిక్గా బిహైండ్ దిస్ ఒక రెసిడెన్షియల్ లొకాలిటీలో ఒక మంచి హోటల్ విత్ గుడ్ అంబియన్స్ అండ్ విత్ డీసెంట్ ప్రైజెస్ ఇస్తే ఈ రెసిడెన్షియల్ లొకాలిటీలో ఉన్న ఎవరైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారో లేదా అదర్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకందరికీ అఫోర్డబుల్ ప్రైజెస్లో ఇస్తే బాగుంటుంది అనే ఆలోచనతోటి వీ హ్యావ్ డన్ దిస్. సో దీంట్లో కూడా ఏంటంటే ఈ 5 కిలోమీటర్ స్ట్రెచ్లో మా ఐడియా ప్రకారం అలాంటి హోటల్ ఉండొద్దు, ఇలాంటి అంబియన్స్ తోటి ఉండొద్దు అనే ఆలోచనతో చేసిన వర్క్ ఇది. మేబీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా నాకైతే సూపర్ డూపర్ గా నచ్చింది. అండ్ ఐ హ్యావ్ టు టెల్ యూ అండి, 249 లో 36 ఐటమ్స్ బఫే, ఏంటి క్రేజీ అది. అది ఇంట్రొడక్టరీ ఆఫర్ ఇన్ఫాక్ట్ అలా అనుకుంటున్నాము, కానీ బట్ స్టిల్ ఏంటంటే ఇప్పుడు మాకు వచ్చిన రెస్పాన్స్ చూస్తే మేబీ విల్ కంటిన్యూ ఇట్ ఫర్ సమ్ మోర్ టైం. యా సో 330, 435 వరకు కూడా మీకు ఫ్లోటింగ్ వచ్చేలాగా ఉంది బికాస్ ఆఫ్ ద టేస్ట్ అండ్ ఆల్సో మంచి రీజనబుల్ ప్రైస్ కాబట్టి. అండ్ నేను టేస్ట్ చేసిన ఐటమ్స్ అన్ని కూడా, నాకు స్పెషల్గా చేయించిన ఐటమ్స్ అన్ని కూడా చాలా చాలా బాగున్నాయి. అంటే షెఫ్స్ని మీరు ఎలా సెలెక్ట్ చేశారు? చెఫ్ని మేము సెలెక్ట్ చేసే ముందు ఆల్మోస్ట్ లైక్ ఈ ప్రజెంట్ ఉన్న ఎగ్జిస్టింగ్ చెఫ్ని సెలెక్ట్ చేయడానికి ఒక 10 మందితో ట్రయల్ ఇప్పించిన తర్వాత ఆ 10 మందిలో కూడా బెస్ట్ సెలెక్ట్ చేశారు. ఓ వావ్. ఎవ్రీ డిపార్ట్మెంట్ ఓకే. మేబీ యూ హ్యావ్ ట్రైడ్ అంటే 4-5 ఐటమ్స్ మీరు ట్రై చేశారు. ఎవ్రీ ఐటమ్ ఇస్ డన్ బై డిఫరెంట్ చెఫ్. సో ఈ చెఫ్ను మనం ఐడెంటిఫై చేయడానికి ఒక 10 మందిని ట్రై చేసాం ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్కు. ఇండియన్లో ఒక 10 మందిని, సౌత్ ఇండియన్లో ఒక 10 మందిని, సో ప్యాంట్రీ అండ్ దీంట్లో ఒక 10 మందిని, తందూర్లో ఒక 10 మందిని, ఇలా ట్రై చేసిన తర్వాత వీ హ్యావ్ పిక్డ్ అప్ ద బెస్ట్. మీరు బెస్ట్ ని పిక్ చేశారు కాబట్టి మీ హోటల్ కూడా బెస్ట్ అని పేరు తెచ్చుకుంటుంది. ఓకే, ఇప్పుడు పదని విందుకు చూసి ఓకే మియాపూర్ లో ఉన్న ఈ రెస్టారెంట్ కి వద్దాము, హోటల్ మిలీనియం గ్రాండ్ కి అని అనుకుంటారు. కానీ చాలా దూరంలో ఉన్న వాళ్ళు ఓకే ఇట్లాంటి రెస్టారెంట్ ఇక్కడ కూడా ఉంటే బాగుండు అని అనుకుంటారు కదా. సో మీరు ఏమైనా బ్రాంచెస్ స్టార్ట్ చేస్తున్నారు? యాజ్ ఆఫ్ నో దిస్ ఇస్ జస్ట్ 1 month ఓల్డ్ అండి. ఓకే. ఇంకా ఫ్యూచర్ లో ప్లాన్స్ అయితే ఉన్నాయి, కాకపోతే ఎక్కడ ఏంటి అనేది ఇంకా ప్లేస్ ఐడెంటిఫై చేయడంలో ఉన్నాం మేము. ఒకటి ఈ మూల అయితే ఇంకోటి ఆ మూల పెట్టండి. మేబీ మీరు అన్నట్టుగా అవుతే అలాగే చేస్తాము. సూపర్, ఆల్ ది వెరీ బెస్ట్. విల్ నాట్ స్టాప్ హియర్, దట్ మచ్ ఐ కెన్ టెల్ యూ. ఇక్కడైతే ఆగము, ఇంకొక 2-3 అవుట్లెట్స్ వస్తాయి షార్ట్లీ. ఖచ్చితంగా ఆగకూడదండి. ఇంత మంచి అంబియన్స్, ఇంత మంచి ప్లాన్ తో మీరు యు ఆర్ గోయింగ్ ఫార్వర్డ్. ఆల్ ది వెరీ బెస్ట్. మీరు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా మీవి సూపర్ డూపర్ సక్సెస్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాల్టి మన పదండి విందుకు. టైం కూడా అయిపోయింది కాబట్టి కాజల్ ఇంకా బాయ్ బాయ్ చెప్పేస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ ఇంకొక మంచి ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ ఎంజాయ్ ఎవ్రీ సెకండ్ ఆఫ్ యువర్ లైఫ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్, ఈట్ టేస్టీ అండ్ డెలిషియస్. బాయ్.